హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఈ రోజు నేను మింత్రా హాల్తో మీ ముందుకు వచ్చాను. సో మింత్రాలో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కొన్ని కుర్తీ సెట్స్ షేర్ చేశాను కదా. సో ఒకవేళ మీరు నచ్చాయి అని అనుకుంటే లాస్ట్ వీడియోలోనే కాదండి, ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ షేర్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ చూడాలనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. సో ఈ రోజు ఈ వీడియోలో మళ్ళీ మంచి కుర్తీ సెట్స్ హాల్తో మీ ముందుకు వచ్చాను. సో కొన్ని సింపుల్ అండ్ ఫెస్టివ్ వేర్కి సంబంధించిన కొన్ని కుర్తీ సెట్స్ మంచిగా షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఇదండి కుర్తీ సెట్. సో చూపిస్తాను చూడండి. అండ్ మింత్రాలో ఏమైనా సేల్స్ ఉంటే కూడా నేను మెన్షన్ చేస్తాను, చూడండి ఒకసారి. మింత్రాలో అయితే ప్రెజెంట్ హోలీ పార్టీ సేల్ రన్ అవుతోంది. ఇది 17th మార్చ్ వరకు 40 to 80% ఆఫ్ ఉందన్నమాట. సో చెక్ చేయండి ఒకసారి. నాకు కొంచెం నెక్ ప్యాటర్న్స్ డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను మెయిన్గా. సో ఇది సాంగేరియా బ్రాండ్ నుంచి. సో చూసారు కదా నెక్ ప్యాటర్న్ ఎలా వచ్చిందో. సో నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటాను చూడండి. సో ఇక్కడ ఇలా థ్రెడ్, ఇక్కడ ఇలా థ్రెడ్, కొంచెం డిఫరెంట్ స్టైల్లో వచ్చిందనమాట ఆ ప్యాటర్న్ అంతా కూడా. నెక్ దగ్గర, ఈ వేస్ట్ పార్ట్ దగ్గర. సో ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా కనిపించింది, అందుకే తీసుకున్నాను. సాంగేరియా బ్రాండ్ది ఒక సైజ్ ఎప్పుడు కూడా ఎల్ ఎక్స్ట్రా సైజ్ తీసుకోవాలి. నేను జనరల్గా ఎం తీసుకుంటూ ఉంటా, ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నప్పుడు ఎల్ తీసుకోవాలి కాబట్టి ఎల్ తీసుకుంటాను అనమాట. సో ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క సైజ్ ఉంటుంది. సో చెక్ చేసుకుని తీసుకోండి. సో కలర్ కూడా చాలా మంచి కలర్. అండ్ ఇక్కడ ఇలా వచ్చాయన్నమాట వీటికి, ఈ థ్రెడ్స్కి. సో కొంచెం మంచిగా పాప్ అవుతుంది అనమాట కలర్ దానివల్ల. సో మంచిగా అనిపించింది నాకు. సో ఇట్లా వస్తుంది. సో షైన్ అది కూడా మంచిగా ఉంది కదా. సో ఇలా ఉంటుంది. మొత్తం ఇవన్నీ కూడా సెట్స్ లాగా తీసుకున్నాను. దీనికి బాటమ్ కూడా వస్తుంది, ఇలా బాటమ్ వస్తుంది ప్లాజో లాగా. సో సేమ్ కలర్లో ప్లాజో లాగా మనకి బాటమ్ వస్తుంది. మంచి షైన్ ఉంది, కలర్ మంచిగా అనిపించింది. కొంచెం పీకాక్ కలర్ అంటారు కదా, సో ఆ షేడ్లో ఉందన్నమాట ఈ కలర్ కూడా. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. సో కొంచెం ఫెస్టివ్ వేర్కి, సింపుల్ అకేషన్స్కి మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను చూపించడం పర్టికులర్లీ కొంచెం గ్రాండ్గా ఉన్నాయి అన్నట్టుగా చెప్పడానికి ఫెస్టివ్ వేర్ అని చెప్తున్నాను అంతే. సో దానికి దుపట్టా కూడా ఇలా నెట్ దుపట్టా వచ్చింది. ఇలా నెట్ దుపట్టా వచ్చింది. దీనికి లెంత్, విడ్త్ అన్ని కూడా బాగున్నాయి. సాంగేరియా బ్రాండ్ నేను చాలాసార్లు మీతో షేర్ చేశాను. చాలా మంచిగా ఉంటాయి అవుట్ఫిట్స్. కొంచెం ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ అంతా కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. నేను పక్కన ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఫుల్ లుక్ అనేది మీకు తెలుస్తుంది, ఓవరాల్గా ఎలా ఉంది, ఫుల్ వేసుకుంటే ఎలా ఉంది అనేది తెలుస్తుంది కదా. సో నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ అవుట్ఫిట్ ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్కి చాలా బాగా సూట్ అవుతుంది అనిపించింది నాకు. సో మంచి కలర్. ఈ కలర్ చాలా మందికి ఇష్టం కదా, నాకైతే చాలా ఫేవరెట్. ఎన్నున్నా తీసుకుంటూ ఉంటా. పీచ్ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి, ఎన్నున్నా మళ్ళీ ఈ కలర్స్ చూస్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈ కలర్స్లో పెద్దగా అవుట్ఫిట్స్ కుర్తీస్ అయితే పెద్దగా లేవు, శారీస్ ఉంటాయి కానీ. సో ఇదైతే మంచి అనార్కలి స్టైల్ అవుట్ఫిట్ అనమాట. ఇట్లా కాటన్లో వస్తుంది. సో అనార్కలి స్టైల్లో ఉంటుంది అనమాట. ఫుల్ గేరా కూడా మంచి గేరా వచ్చింది. కలర్ బాగుంది. ప్లెయిన్ అవుట్ఫిట్ అనమాట. పెద్దగా దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏం లేదు. ఇది బ్రాండ్ వచ్చేసి అనూక్. ఈ సైజ్, దీంట్లో కూడా సైజ్ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అనూక్ సైజ్ అనూక్ బ్రాండ్లో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది కంప్లీట్ ప్యూర్ కాటన్ అండి. సో ఈ సీజన్లో మీకు కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలి, డిఫరెంట్ కలర్స్ ట్రై చేయాలి, ఆర్ మనకి కొంచెం ప్లెయిన్ అవుట్ఫిట్స్ ఇష్టం అని అనుకున్నప్పుడు ఈ కలర్ ట్రై చేయొచ్చు అనమాట. మంచి గేరా వచ్చింది మెయిన్. సో ఫ్లోయిగా ఉందన్నమాట. సో చాలా మంచిగా ఉంది అవుట్ఫిట్ మాత్రం. సో ఫుల్ ఎక్కువ వచ్చింది గేరా మొత్తం. సో మీకు ఇలాంటివి ఇష్టం అని అనుకుంటే ట్రై చేయండి. కలర్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్లో ట్రౌజర్ వచ్చింది, ఇలాగా ఇలా వస్తుంది. సేమ్ కలర్ వచ్చిందనమాట. సో ఈ కలర్ చాలా మందికి, చాలా స్కిన్ టోన్స్కి చాలా బాగా మ్యాచ్ అవుతుంది యాక్చువల్లీ. సో మీకు ఇష్టం అని అనుకుంటే మంచి హెవీ ఇయర్ రింగ్స్ పెట్టేసుకోండి. ఈ సింపుల్ అవుట్ఫిట్ కాబట్టి మంచి లుక్ ఉంటుంది. అండ్ దీనికి దుపట్టా కూడా వచ్చింది. సేమ్ దాంట్లో దుపట్టా, కాటన్ దుపట్టా వచ్చిందనమాట. ఒకసారి తీసి చూపిస్తాను మీకు. సో నాకైతే ఇలా కాటన్ దుపట్టాస్ చాలా ఇష్టము. ఇది వరకు అంత నచ్చేవి కాదు కానీ ఎందుకో ఎప్పుడు కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయి ఇవి నాకు. క్యారీ చేయడం వస్తే కొంచెం క్లాసీ ఉంటుంది అనమాట. కాటన్ దుపట్టాస్ క్లాసీగా ఉంటాయి, క్యారీ చేయడం రావాలి. ఇది క్యారీ చేయడం కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది, ఎందుకంటే ఇట్లా వెళ్ళిపోతాయి కదా. సో జార్జెట్ ఇవి అయితే కొంచెం ఫ్లోయిగా ఉంటాయి కాబట్టి పర్లేదు. స్టిఫ్గా ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా అనిపిస్తుంది. కానీ మనం క్యారీ చేయడం కంఫర్టబుల్గా అలవాటు అయిందంటే ఇవి ఉన్నంత కంఫర్టబుల్ జార్జెట్ అవి కూడా ఉండవు అనమాట. సో పిన్ కూడా పెట్టుకోవాలంటే వీటికి నీట్ లుక్ వస్తుంది. పిన్ అవి పెట్టుకుంటే మంచి నీట్ లుక్, కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది అనమాట. సో స్లీవ్స్ కూడా ఇలాగా మనకి ఫుల్ స్లీవ్స్ లాగా వచ్చేసాయి కాబట్టి ఇలా ఆల్మోస్ట్ ఇక్కడ 3/4 స్లీవ్స్ వరకు వచ్చాయి కాబట్టి మంచి క్లాసీ లుక్ ఉంటుంది. నేను మోడల్ వేసుకున్నప్పుడు చూసి చాలా బాగుంది అనిపించి తీసుకున్నాను మెయిన్గా. సో నేను పక్కన నేను వేసుకొని చూపిస్తాను, మీకు నచ్చింది అనుకుంటే తీసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోతాము.
నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్యాటర్న్ నాకు చూసిన వెంటనే కొంచెం ఓల్డ్ స్టైల్ లాగా అనిపించింది అనమాట. ఓల్డ్ స్టైల్ అంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ లాగా ఏం కాదు, అంటే కొంచెం పాతప్పుడు అంటే నా కాలేజ్ డేస్లో అప్పుడు ఇలాంటి అవుట్ఫిట్స్ ఎక్కువ నేను స్టిచ్ చేయించుకుని వేసుకునేదాన్ని. ఇలా నాకు ఇలాంటి కాలర్ నెక్స్, ఇట్లాంటి నెక్స్ అంటే చాలా ఇష్టం. ఇలా సింపుల్గా ఉండేవి నచ్చుతాయి నాకు. సో ఎక్కువ ఎంబ్రాయిడరీ, జస్ట్ ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది చూసారా, అంతే. మిగతాదంతా ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఇలా ఇక్కడ ఈ ఎల్లో అనేది యాడ్ అయింది అనమాట. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది అవుట్ఫిట్ నాకు, కొంచెం స్టైలిష్గా అండ్ డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు ఉండే కలర్స్లా కాకుండా కొంచెం మంచిగా సబ్టిల్గా అట్లా అనిపించింది. అందుకే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది. స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చాయి. సో కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా వస్తుంది, ఫుల్ ప్లాజో అనమాట. కొంచెం ఈ వైట్ కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుందండి. వైట్ ఆఫ్ కోర్స్ మీరు ఎంత మంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నా ట్రాన్స్పరెంట్ లుక్ కొంచెం వైట్కి వచ్చేస్తుంది, ఎందుకంటే బాగా లైట్ షేడ్ ఉంటుంది కాబట్టి ఆ ట్రాన్స్పరెంట్ లుక్ అనేది అనిపిస్తుంది. కానీ మనం లోపల మళ్ళీ వేసుకోవడం అంటే ఎస్పెషల్లీ ఇలా లూజ్గా ఉంటాయి, ఎక్కువ ట్రాన్స్పరెంట్గా అనిపిస్తాయి. కొంచెం టైట్గా ఉంటే అనిపించవు మళ్ళీ. సో అందుకే మళ్ళీ లోపల లెగ్గిన్ వేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉండాలన్నమాట, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటే. యాక్చువల్లీ మనకి కుర్తీ ఆల్మోస్ట్ మనకి ఏమంటారు నీ లెంత్ కంటే కిందకు వచ్చేస్తుంది కాబట్టి అంత అన్కంఫర్టబుల్గా కనిపించేసేలాగా అలా ఏమి ఉండదు. సో మీకు అదిగా అన్కంఫర్టబుల్గా ఉంటే లెగిన్స్ వేసుకోండి, అంతే, ఇంకేం చేయలేము. సో అట్లా. అండ్ దీనికి దుపట్టా కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది, చూపిస్తా. ఇట్లా వచ్చింది దుపట్టా, మంచి క్యాండీగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్కి భలే క్యూట్గా ఉంటుంది. కలర్స్ అలా సమ్మర్ కలర్స్లా అనిపించాయి నాకు. ఆరెంజ్, ఎల్లో ఇవన్నీ కొంచెం సమ్మర్ కలర్స్ కదా. సో అట్లా అనిపించింది చూడగానే. అందుకనే మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు కదా అన్నట్టుగా చూపిస్తున్నాను మీకు. సో తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఓకేనా. సో ఇది నెక్స్ట్ వన్. మంచిగా లెంత్ విత్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి దుపట్టాకి. సో అది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అవుట్ఫిట్ కూడా సింపుల్ వన్, పింక్ షేడ్ అన్నమాట. ఇట్లా వస్తుంది. ఇది బ్రాండ్, యాక్చువల్లీ అది సైజ్ నేను చెప్పలేదు, ఇది హిందూస్ అనుకుంటా బ్రాండ్. హిందూస్ బ్రాండ్ ఎప్పుడు కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. హిందూస్ బ్రాండ్ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది కూడా. సో ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ట్రా అన్నాను కదా. ఇదేం బ్రాండ్, ఇది ఆల్వేస్ స్టెప్ హెడ్ అంట, ఎప్పుడు ట్రై చేయలేదు మరి. ఈ సైజ్ ఇది కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ బ్రాండ్ అయితే ఇది ఫస్ట్ టైం నేను తీసుకోవడం. బట్ అక్కడ మెన్షన్ చేసి ఉంటాయన్నమాట బస్ట్ సైజ్ అని చెప్పేసి, ఆ సైజ్ బట్టి తీసుకుంటాను. సో దానివల్ల ఒకటి తెలిసిందంటే మనకి అన్ని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా వచ్చి మొత్తం ప్లెయిన్ వస్తుంది, ఇక్కడ లేస్ ఇలా యాడ్ అవుతుంది. కలర్ బాగుందని చెప్పి తీసుకున్నాను నేను. మెయిన్ కొంచెం షైనీగా ఉంది క్లాత్ కూడా. సో కొంచెం మంచి జుట్టు ఎందుకు ఇలా అయింది, కొంచెం మంచి సింపుల్ అకేషన్స్కి అలా నా పార్టీస్కి వేసుకోవడానికి సింపుల్గా బాగుంటుంది. సో అలాగా ఫ్లోయీగా ఉంది. అండ్ కొంచెం షైన్ ఉండింది అనమాట. ఇది కొంచెం అనార్కలి స్టైల్లోనే ఉంది కుర్తీ అయితే. సో ఇలా ఉంటుంది. అండ్ ట్రౌజర్ వచ్చేసి ఇలా నార్మల్ ట్రౌజర్ లాగా వచ్చింది, ఇది ప్లెయిన్. సో ఇది కొంచెం ప్లెయిన్ అవుట్ఫిట్టే. దీని మీద చెప్పడానికి కూడా పెద్ద హెవీగా దాని మీద ఏమీ లేదు కాబట్టి పెద్ద హెవీగా ఏం చెప్పట్లేదు నేను కూడా. అండ్ దీనికి దుపట్టా కూడా ఇలా వచ్చింది. సో సేమ్ కలర్లో దుపట్టా అండ్ చిన్న లేస్ వచ్చింది అనమాట. లేస్ కూడా చాలా క్యూట్గా ఉంది, లేస్ బాగుంది స్టైలిష్గా. సో ఇట్లా ఉంది. అండ్ దీనికి కూడా దుపట్టా లెంత్ విత్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. సో ఈ నాకు ఎందుకు ఈ ప్లెయిన్ అవుట్ఫిట్స్ కొంచెం నచ్చుతాయి అనమాట. సో కొంచెం హెవీగా లేకుండా కొంచెం సింపుల్ అకేషన్స్కి వేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటాయి కదా. అండ్ ఎస్పెషల్లీ కలర్ పీచ్ షేడ్లో ఉంది కాబట్టి మెయిన్లీ అందుకే తీసుకున్నాను. సో మీరు కావాలనుకుంటే ట్రై చేస్తానంటే ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ అన్ని యాడ్ చేసి ఉంటాను, కావాలంటే తీసుకోండి, ఓకేనా. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.